భారతదేశంలో లంచాల భాగోతం అంటే ప్రభుత్వంతో మాట్లాడుకుని అయ్యా నాకు ఈ ఏరియాలో ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు ఇస్తే నేను సో ఫ్యాక్టరీ పెడతాను అంటే పర్మిషన్ ఇవ్వాలంటే ఇక్కడ రాజకీయ నాయకుడి దగ్గర నుంచి అధికార యంత్రాంగం దాకా డబ్బులు ఇవ్వాలి. లోకల్ ఎమ్మెల్యేలకి కూడా లోకల్ నాయకులకు కూడా డబ్బులు ఇచ్చే కల్చర్ ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణలో స్పష్టంగా చూస్తున్నాం. దానివల్ల జరుగుతున్న గొడవలు చూస్తున్నాం. దేశంలోని వివిధ ప్రాంతాలు ఇదొక సమస్య. ఇదే కాకుండా ఓకే అయిన తర్వాత ఈ స్థలం ఓకే చేశాక మళ్ళీ ఈ కంపెనీ పెట్టడానికి పర్మిషన్ తీసుకున్న తర్వాత పర్మిషన్కి డబ్బులు, స్థలానికి డబ్బులు, ఇది అయిపోయాక బ్యాంకు వాళ్ళ దగ్గర నుంచి లోన్ తీసుకోవడానికి డబ్బులు, ఆ లోన్ ఎగ్గొట్టినటువంటి సందర్భంలో జోలికి రాకుండా చూసుకోవడం డబ్బులు, ఇట్లాగా వ్యాపారం చేయడం కంటే వ్యాపారాన్ని చూపించి తినేవాళ్ళ సంఖ్య మన దేశంలో ఒక వర్గం ఉంది. ఇది దాదాపుగా 20-30% ఉంటుంది. ఈ వర్గాలు రాజకీయ నాయకులుగా మారుతారు. తమని ముట్టుకోకుండా చూసుకోవడానికి ఎంపీలు గాను, ఎమ్మెల్యేలు గాను, రాజ్యసభ సభ్యులు గాను ఇట్లాగా మనం చూస్తుంటాం. మన తెలుగు రాష్ట్రాల్లో చక్కగా మహానుభావులైనటువంటి వాళ్ళు ఇప్పుడు మహానుభావుల వేరా అని పాటలు పాడుకోవడానికి ఇదే బ్యాచ్ తరహాలో ఇప్పుడు విదేశాలకు వెళ్ళి కూడా లంచాలు ఇచ్చి పనులు చేసుకుంటే దాన్ని అక్కడ అన్ఫెయిర్ ప్రాక్టీసెస్ అంటారు. అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అంటారు. అంటే తొందరగా అనుమతి లభించడానికి లేకపోతే లోన్ తెప్పించుకోవడానికో ఇట్లాంటి అన్ఫెయిర్ చేసేటటువంటి వ్యవస్థల కింద చూస్తారు. అట్లాంటి దేశాలు 18 లెక్కగట్టి 16 దేశాలలో నుంచి ఇట్లాగ అక్కడికి వచ్చి అమెరికాలో ఇలా అవినీతికి పాల్పడి అనుమతులు తీసుకుంటున్నారన్నటువంటి జాబితాలో మనం కూడా ఉండటం అన్నది మన దరిద్రం అన్నమాట. దాని మీద ఇప్పుడు అమెరికా దర్యాప్తు ఆదేశించడం ద్వారా మన పారిశ్రామికవేత్తలు కూడా ఇప్పుడు సఫర్ కాబోతున్నారు.